హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఫ్రైడే రోజు అయితే షూట్ చేశాను అనమాట. సో ఫుల్ బిజీ ఫ్రైడే రోజు అయితే, ఎందుకంటే ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేసినాను. సో శ్రావణ మాసము క్లీనింగ్ బ్లాగ్ అనమాట ఇది. సో నాకు తెలిసి అందరూ క్లీనింగ్ పనిలోనే బిజీ ఉంటారు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు శ్రావణ మాసం అంటేనే ఇంకా బొంతలు గంతలు, ఇక బాసనలు, ఇంకా ఇల్లు ఉల్లెడగొట్టడం, ఇదే పని ఉంటుంది నాకు తెలిసి అందరికీ. సో అదనమాట. ఇక నేను కూడా ఇక అదే చేస్తున్నా. ఉల్లెడైతే కొట్టాను. ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర ఏమైనా చేద్దామంటేనే కొంచెం భయం ఉంటుంది. సో మా టీవీ అనేది కొంచెం క్రాక్ అన్నమాట. సో దాన్ని క్లీన్ చేస్తే ఇక మళ్ళీ తర్వాత స్టార్ట్ అవుతుందో లేదని ఒక భయం అయితే ఉంటుంది అనమాట. సో లాస్ట్ టైం కూడా నేను బాగా దానికి ఉల్లెడ పడితే ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం అట్లా శుభ్రం చేశాను అనమాట. సో అట్లా చేసినప్పుడు అది టీవీ ఒక 15-20 డేస్ అయితే ఆఫ్ అయిపోయింది. అసలు డిస్ప్లే పోయినట్లనే అయింది. స్క్రీన్ అయితే కనిపించడం లేదు. ఇంకా జస్ట్ వాయిస్ అట్లా సౌండ్ వచ్చేదన్నమాట. సో అందుకే నాకైతే టీవీ దగ్గర క్లీన్ చేస్తామంటేనే చాలా భయం ఉంటుంది. సో ఈ సైడ్ అయితే నేను చాలా తక్కువ క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నిజంగా చెప్తాను. సో టీవీని అయితే ముట్టాలంటేనే కొంచెం భయం అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వైఫై సెట్ అయితే వైఫై సెట్ బాక్స్ ఉంది కదా. సో వైఫ్ అయితే అది సైడ్లో పెట్టి అక్కడ దాన్ని అయితే తుడుచుకున్నాను. ఇంకా ఇక్కడైతే శుభ్రం చేస్తున్నాను అనమాట. కానీ తర్వాత నేను ఏమన్నా అయిపోకో ఇంకా అట్లా అని ఇంకా టీవీ బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బట్ తర్వాత ఆన్ అయితే అయ్యింది. కొంచెం భయంగా ఉండి ఆన్ అవుతుందా లేదా అట్లా అని. సో అట్లా ఉంటుంది మా టీవీతో. సో ఇక్కడైతే ఉల్లడైతే కొడుతున్నాను. ఈరోజు అయితే ఇంకా పొద్దుగాలనే లేచిన ఫ్రెండ్స్. సో 4:30కి ఇంకా వాటర్ వస్తుంది కదా. సో 4:30కి అయితే మా వారు అయితే లేచారనమాట. సో తను లేకుంటే ఇంకా ఈ పని ఇంకెప్పుడు అయిపోయేదో అన్నట్లు ఉండే. ఎందుకంటే వర్షాకాలము ఈ బొంతల పని పట్టుకుంటే ఇంకా బొంతలు ఆరేనికి ప్లేస్ లేదు అస్సలు. సో చాలా అంటే చాలా తిప్పలైతే అయింది. బట్ నేను ఈరోజు ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేది సాటర్డే అనమాట. సో ఈరోజు అయితే మార్నింగ్కి పొద్దుగలకి వెళ్ళి ఇప్పుడు మార్నింగ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ ఇంకా ఇప్పుడు వర్షమే పడుతుంది. సో ఫుల్ వర్షం ఉంది అనమాట. బట్ నేను బొంతలు విండిన రోజు అయితే కాసేపు ఎండ కాసేపు వాన, కాసేపు ఎండ కాసేపు వాన అట్లా ఇచ్చినందుకు కొంచెం బొంతలు అయితే గాలి దాకినాయి. సో అదనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే క్లీనింగ్ పని అయితే తీసుకున్నా. సో ఫ్రైడే బ్లాగ్ అనమాట. సో క్లీనింగ్ అయితే చేస్తున్నా. శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో మండేకి వెళ్ళి ఫస్ట్ అయితే మండే వచ్చింది. సో ఫస్ట్ సోమవారం అయితే వచ్చిందనమాట. సండే ఈవినింగ్ వరకు అమోష్ అయితే ఖతం అవుతుంది. సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా సండే ఈవినింగ్ ఖతం అవుతుంది అనమాట. సో అందుకే ఇంకా ఈరోజే ఇంకా మాకు లాస్ట్ ఛాన్స్ క్లీనింగ్ది. మళ్ళీ అంటే ఇప్పుడు ఫటాఫట్ చేసుకుంటే అమోష్ రోజు పూజ చేయడానికి కుదురుతుంది అనమాట. మస్తు రోజులు అయింది ఇంట్లో పూజ కూడా చేయక. కానీ బొంతలు అయితే విండేసినాం. పొద్దుగల 5 గంటలకైతే మామైతే లేచి ఇంకా మస్తు హెల్ప్ చేసిండు. ఇంకా బొంతలన్నీ విండేసిపోయినా అనమాట. మళ్ళీ నేను చేస్తే సిక్ అవుతాను అనమాట. సో హెల్ప్ అయితే చేసిండు. ఇంకా నేను ఇదంతా ఉల్లెడైతే కొడుతున్నా. సో ఇదంతా ఉల్లెడ కొట్టినా ఒక సైడ్ అయితే ఇంకా మిగిలింది. ఇంకా బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. అదే ఆలోచిస్తున్నా. ఇంకా బొంతలు అయితే వేసిన బయటే. ఇంకా చూద్దాం. ఇంకా అది ఎండ అయితే లేదనమాట. సో నిన్న మొన్న అయితే బాగా ఎండ ఉండే. ఇంకా ఈరోజు బొంతలు విండినందుకు ఇంకా వాన అయితే ఇంకా ఫుల్ పడుతుంది. చూద్దాం ఈ ఎక్కడి వరకు వస్తుంది. ఇంకా క్లీనింగ్ పని అయితే అట్లనే ఉంది. ఏడవాడిని పడ్డది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఇద్దరు ఒకటే స్కూల్కి వెళ్తే ఇంట్లో పని చేయడానికి మంచిగా ఉంటుంది. కానీ వీళ్ళకు ఒకరికి మార్నింగ్ షిఫ్ట్ ఒకరికి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉండడం వల్ల మస్తు అయితే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 12 వరకు నేను కూడా ఫ్రెష్ అవ్వాలి, వాడు కూడా ఫ్రెష్ అయ్యి వానికి టిఫిన్ చేసి ఇంట్లో లంచ్ అంతా ప్రిపేర్ చేసి ఇంకా వెళ్ళాలన్నమాట వానికి స్కూల్కి పంపడానికి. ఇంకా అట్లనే పాపకు కూడా పికప్ చేసుకోవాలన్నమాట. సో ఈ పనులు ఉంటాయి. ఇంకా దానిలో మళ్ళీ ఈ క్లీనింగ్ కంటే ఒక డే మొత్తం కంటిన్యూగా చేస్తే ఖతం అయితే అవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా 1 డేలో అయితే ఖతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంత డీప్గా ఈ క్లీనింగ్ ఈరోజు పని అవుతుంది అని అస్సలు ఈ పని అయితే ఇప్పుడు అవుతుందో లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా యాక్చువల్లీ ఇంకా సామాన్లు అవన్నీ ఎక్కువైతే ఏం రుద్దను అనమాట. ఇంక ఇప్పుడే హెడేక్గా ఉంది. సో అదనమాట. ఇంకా ఉల్లడైతే కొట్టి ఫస్ట్ బొంతలు ఇంకా ఉల్లడైతే చాలా ముఖ్యం అనమాట. ఇంకా బయట అక్కడక్కడ 2 డేస్కి వెళ్ళి నేను కొంచెం అయితే రఫ్గా ఇట్లా క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట. సో చూద్దాం.
సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను కబోర్డ్ పైన ఉన్న డస్ట్ మొత్తం ఇప్పుడు క్లీన్ అయితే చేయాలన్నమాట. సో ఈ బ్యాగ్ చూశారు కదా, సో ఇది విలేజ్ వెళ్ళినప్పుడు ఒకటే యూజ్ అవుతుంది. సో ఐ థింక్ దీన్ని యూజ్ చేయక 1 ఇయర్ అబోవ్ అయితే అయిందనమాట. సో 1 to 2 years 1.5 years అట్లా అయ్యింది. ఇంకా లాస్ట్ టైం ఎలక్షన్స్కి అయితే వెళ్ళాము నవంబర్లో. బట్ అప్పుడు 1 day కోసం వెళ్ళినందుకు చిన్న బ్యాగ్ తీసుకుపోయాము. సో కానీ ఇది ఫ్యామిలీ అందరం వెళ్ళినప్పుడు ఎక్కువ రోజులు వెళ్ళినప్పుడే యూజ్ చేస్తాము. సో ఇంకా బాగా డస్ట్ అయితే పట్టింది. ఇంకా ఇందులో అయితే పిల్లలు డాల్స్ టెడీస్ అట్లా పెట్టాను అనమాట. సో చాలా రోజులైంది లోపల పెట్టినందుకు మర్చిపోయాను. సో ఇప్పుడైతే చూశాను అనమాట. సో మా పాప చూడండి, సో ఇట్లా డ్రెస్ అయితే వియర్ చేస్తుంది డాల్స్కి. సో ఇవన్నీ వాష్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఏం కుదరదు ఫ్రెండ్స్, ఇది అట్లనే పెడతాను. వర్షాకాలం వెళ్ళిన తర్వాతనే ఇంకా క్లీన్ చేసి ఎక్కడైనా డెకరేట్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇందులో ఒక వేరే బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ అయితే పెట్టేసి మళ్ళీ డాల్ ఎట్లున్నాయి అట్లా బ్యాగ్లో పెడుతున్నాను అనమాట. సో ఇదంతా చేసేటప్పుడు ఇంకా మా వారైతే వచ్చారు. ఇంకా తన వర్క్ కూడా క్యాన్సిల్ అయింది అనమాట. సో ఇంకా థ్యాంక్ గాడ్ అనుకున్నాను నేనైతే, ఎందుకంటే ఇంకా నాకైతే హెల్ప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదనమాట. సో ఇదంతా అంటే వర్క్ చేయడానికి అట్లా ఏం భయం లేదు ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ ఏమంటే మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళింది కదా, సో 12:30కి వాళ్ళకు స్కూల్ ఏడుస్తారు కదా, మళ్ళీ బాబుకైతే ఆ టైంలో పంపాలన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అట్లా ఏదో 9:30 అట్లా సంథింగ్ అవుతుంది. బట్ ఏంటంటే ఇంకా పాపకు అంటే తోలుకొని రావాలి అంటే బాబుని ఏడవనికి పోయినప్పుడే పాపని తోలుకొని వస్తాను. బట్ వానికి రెడీ చేయాలి, నేను ఇదంతా పని చేసి నేను ఫ్రెష్ కావాలి, వాడు ఫ్రెష్ కావాలి. ఇంకా మా వారు వర్క్కి వెళ్తే లంచ్కి ఇంటికి వస్తారు, కుకింగ్ కావాలి, మా బాబుకి లంచ్ బాక్స్ ఏదైనా చేసి ఇవ్వాలి. ఇదంతా అసలు 2 అవర్స్లో అవుతుందని అదే ఆలోచించుకుంటాను అయితే కూర్చుంటాను అనమాట. సో అదే టైంలో ఇంకా మా వారు అయితే వచ్చారనమాట. సో వావ్ అనుకున్నప్పుడు నేనైతే ఇంకా కొంచెం వర్క్లో కూడా హెల్ప్ ఉంటుంది. ఇంకా కుకింగ్ కొంచెం లేట్గా అవుతే కూడా పర్లేదు అన్నమాట. సో ఇంకా మా పాప కూడా తీసుకురానికి ఇంకా మా వారే వెళ్ళారు. సో ఇక్కడ చూశారు కదా, సో సజ్జ పైన అయితే క్లీన్ చేస్తున్నారు. సో ఒకవేళ తను రాకుంటే అక్కడ పైన అయితే నేను అసలు క్లీన్ చేయలేను అనమాట. సో జస్ట్ ఆ స్టిక్ అయితే ఎక్కడ దగ్గర అందుతే అక్కడ దగ్గరే నేను క్లీన్ చేసేదాన్ని అదనమాట. సో తను వచ్చినందుకు బాగా డీప్ క్లీనింగ్ అయితే అయ్యింది, ఇల్లంతా శుభ్రం చేసుకున్నాం అనమాట. సో నేను నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, నేను చేస్తే పైన అయ్యేది, ఇంకా అంత పైన అయితే నేను చేసేదాన్ని కాదనమాట. సో నాకు అందదు అంత పైన సజ్జల పైన ఎక్కడం అంటే లేడీస్ వల్ల అవుతుంది ఫ్రెండ్స్. సో అదనమాట. సో తను ఉన్నప్పుడే ఆ పని అయితే అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మా పాపకు దొరికిన ట్రాఫీ అక్కడ పైన చూశారు కదా, ఫ్రిడ్జ్ పైన ఇప్పుడు ట్రాఫీ క్లీన్ చేసి పెట్టాను. సో ఆ ట్రాఫీ నాదనమాట. సో క్రికెట్ మ్యాచ్లో అయితే బెస్ట్ వికెట్ కీపర్లా అవార్డు అయితే ఇచ్చారు, ఆ ట్రాఫీ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మా పాపది క్లాసికల్ డాన్స్ ట్రాఫీ అనమాట. సో మా బాబుకి అయితే ఇక్కడ వీడియో షూట్ చేయమని చెప్తే అస్సలు వీడియో షూట్ చేయమంటే అస్సలు చేయరన్నమాట ఫ్రెండ్స్. పిల్లలకి అస్సలు ఓపిక అయితే లేపుతుంది వాళ్ళకు. ఫోన్ పట్టుకొని నార్మల్ టైంలో ఫోన్ యూజ్ చేస్తారు, వాళ్ళు చూడమంటే హ్యాపీగా చూస్తారు. కానీ కొంచెం వీడియో షూట్ చేయరా అంటే అస్సలు తనకు ఓపిక లేపుతుంది అదనమాట. సో మా వారికి అయితే అదే చెప్తున్నాను. సో పిల్లలకి అసలు వీడియో షూట్ చేయాలంటే అసలు చేయరు, ఎందుకు ఇట్లా చేస్తారని మా వారికి అయితే చెప్పాను అనమాట. సో కిచెన్ అయితే మొత్తం గజిబిజిగా ఉంది అదనమాట. సో మొత్తం ఇదంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇంకా పైన డబ్బాలు అయితే క్లీన్ చేసే పని అయితే లేదనమాట. కొంచెం క్లాత్తో తుడిస్తే అయిపోయాయి, ఎందుకంటే ఈ మధ్యనే నేను అదంతా క్లీన్ చేసి అంటే గ్రాసరీ ఐటమ్ తెచ్చినప్పుడు అంతా క్లీన్ చేసి అందులో పెట్టాను కదా ఫ్రెండ్స్. సో అందుకే ఆ పని అయితే లేదనమాట. సో జస్ట్ ఉప్పు కారం డబ్బాలు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా టైల్స్ ఇక్కడ బాత్రూంలో మా వారైతే క్లీన్ చేశారనమాట. ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ వాల్ వచ్చేసి ఇంకా నేను డైలీ ఫ్లోరింగ్ క్లీన్ చేసేటప్పుడు డైలీ ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటా కదా. సో ఇప్పుడు అంత ఇబ్బంది లేదన్నమాట. ఇంకా మా బాబుకి అయితే పొటాటో ఫ్రై ఇంకా చపాతీ అయితే ఇప్పుడు జస్ట్ చూశారు కదా. సో పొటాటో ఫ్రై ఇంకా చపాతీ చేసి ఇచ్చానమాట. సో తన పూర్తి ఒక 2-3 చపాతీలు చేశాను. ఇంకా మిగిలిన పిండి అట్లనే పెట్టాను. సో తర్వాత చేసుకోవచ్చు అట్లా అని.
సో ఇక్కడ వచ్చేసి ఈ పాట్ అయితే యాక్చువల్లీ నా వీడియోస్ మీరు ఓల్డ్ వీడియోస్ చూసుంటే ఆ పాట్ మీకు తెలుస్తుంటుంది, అంటే చూసింటారు. సో ఆ పాట్లో అయితే మనీ ప్లాంట్ చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు వర్షాకాలం ఫ్రెండ్స్ దాన్ని బయట అయితే పెట్టాను. ఇంకా బయటకు పెట్టిన తర్వాత కొంచెం బాగా గ్రోత్ అయింది. అందుకే కొంచెం ఇంట్లో బాగుంటుందని ఇదైతే సెట్ చేసినాను. సో ఎట్లా ఉంది కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్. సో నాకైతే చాలా నచ్చింది అన్నమాట. బట్ ప్లాంట్స్కి ఎట్లా అంటే కొంచెమన్నా సన్లైట్ ఉంటే కొంచెం బాగుంటుంది. దీన్ని ఏం చేస్తాను అంటే ఇంకా ఇంతకు ముందు కూడా నేను ఇంట్లోనే పెట్టేదాన్ని కదా. సో సన్లైట్లో కాసేపు పెట్టి మళ్ళీ ఇంట్లోకి తెచ్చేదాన్ని అనమాట. ఇంకా ఈ పాట్ అయితే మా పాప స్కూల్లో ప్రాజెక్ట్ అనమాట తనది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత చూపించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది. ఇంకా ఇంట్లో కొంచెం డెకరేటివ్గా ఉంటుందని అట్లా అయితే సెట్ చేశాను. ఇంకా ఇదంతా పని ఎప్పుడు అయిపోతుందో అని చూస్తున్నా ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఇప్పుడు 1 అయితే అవుతుంది అన్నమాట. ఇంకా మా వారైతే ఇంకా వెళ్ళారు, పాపని తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. ఆ మధ్యన నేను ఈ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. సో కంప్లీట్ ఇంకా అన్నీ సెట్ అయితే చేసుకోలేదు ఫ్రెండ్స్. సో సెట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో అంతా హోమ్ అంతా గజిబిజిగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా. సో కింద పిండి డబ్బా అవన్నీ కిందనే పెట్టాను, పప్పు డబ్బా ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పైన అయితే మా వారు క్లీన్ చేసిన తర్వాత సెట్ అయితే చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే ఏం సెట్ అయితే చేయలేదు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా శనగపప్పు అదంతా ఈ శనగపిండి అయిపోయింది ఫ్రెండ్స్. సో ఆ శనగపప్పు మళ్ళీ తీసుకొచ్చాను. ఇంకా అట్లనే క్లీన్ చేసిన తర్వాతనే మంచిగా మళ్ళీ పిండి చేసుకొని వస్తాము. శ్రావణ మాసంలో యూజ్ అవుతుంది అట్లా అని అక్కడనే పెట్టేస్తాను అనమాట. సో హోమ్ క్లీన్ అయిన తర్వాతనే పిండి అయితే చేసుకొని రావాలి. ఇంకా మా కోసం ఇక్కడ చపాతీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చపాతీ ఇంకా మా వారు ఇంత పనిలో ఉంటే కూడా అడవి కాకరకాయ తీసుకొచ్చిండే. సో ఇప్పుడు కూడా ఫ్రిడ్జ్లో అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ మధ్య వర్క్ లేనందుకు ఇంకా అడవికి వెళ్ళి అడవి కాకరకాయ తీసుకొస్తాడు. సో ఆ కాకరకాయ కర్రీ అయితే చేస్తాడు అనమాట. సో తనే చేస్తాడు, నేనేం చేయను. యాక్చువల్లీ ఈ పనే ఇంకా మస్తుంది. ఇంకా మళ్ళీ ఆ పని ఎప్పుడు నేను చేస్తాను ఫ్రెండ్స్. సో అట్లనే నేను చపాతీ ఇంకా పప్పు అన్నం అయితే చేశాను. ఇంకా మా వారి హెల్ప్ వల్ల ఇంకా ఆ కర్రీ అయితే అయిందనమాట. అదైతే వీడియోలో అయితే చూపించలేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకా కొందరికైతే రికమెండేషన్లో అయితే వెళ్తుందన్నమాట. సో అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ అయితే చాలా అవసరం నాకు, అదనమాట. సో ఫ్రెండ్స్ సో వీడియో క్లారిటీ కూడా సరిగా లేదని అనుకుంటున్నాను. సో మైక్ కూడా లేదు నా దగ్గర. సో నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నాను, ఓకేనా.